హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్? డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్ అంటే నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా? దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఏ పెట్రోల్ స్టేషన్ నియర్ బై? Is there a petrol station nearby? Or is there a nearby petrol station? Is there nearby petrol station? అంటే దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడా? అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్? ఈజ్ హీ ఆల్వేస్ లైక్ దిస్ అంటే అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడ నుండి వస్తాయి? నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడ నుండి వస్తాయి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్? వేర్ డూ యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్ అంటే నీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడ నుండి వస్తాయి? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ 1 రూపీ. I don't even have 1 rupee or I don't even have 1 paisa అని కూడా అనొచ్చు. అంటే నా దగ్గరలో ఒక్క పైసా కూడా లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మేము ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. మేము ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో we are going to the cinema today. We are going to the cinema today or we are going to the movie today అంటే మేము ఈరోజు సినిమాకి వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా పర్స్ ఎక్కడ పెట్టాను? నా పర్స్ ఎక్కడ పెట్టాను? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ డిడ్ ఐ పుట్ మై పర్స్? వేర్ డిడ్ ఐ పుట్ మై పర్స్ ఆర్ వేర్ డిడ్ ఐ పుట్ మై వాలెట్? వేర్ డిడ్ ఐ పుట్ మై వాలెట్ అంటే నా పర్స్ ఎక్కడ పెట్టాను? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు. నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు రూన్ ద హోల్ ప్లాన్. యు రూన్ ద హోల్ ప్లాన్ ఆర్ యు హ్యావ్ రూన్ ద హోల్ ప్లాన్. యూ హ్యావ్ రూన్ ద హోల్ ప్లాన్ అంటే నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేశావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐ యామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం. ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే అంటే ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నిన్ను ఎవరు అడగలేదు. నిన్ను ఎవరు అడగలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో వన్ ఆస్క్డ్ యూ. నో వన్ ఆస్క్డ్ యూ ఆర్ నోబడీ ఆస్క్డ్ యూ. నోబడీ
ఆస్క్డ్ యూ అంటే నిన్ను ఎవరు అడగలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మనం ఉదయాన్నే బయలుదేరాలి. మనం ఉదయాన్నే బయలుదేరాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే మనం ఉదయాన్నే బయలుదేరాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఆమెకు దూరంగా ఉండటం మంచిది. నువ్వు ఆమెకు దూరంగా ఉండడం మంచిది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు బెటర్ స్టే అవే ఫ్రమ్ హర్. యు బెటర్ స్టే అవే ఫ్రమ్ హర్ ఆర్ ఇట్ ఈస్ బెటర్ టు యూ టు స్టే అవే ఫ్రమ్ హర్. ఇట్ ఈస్ బెటర్ టు యూ టు స్టే అవే ఫ్రమ్ హర్ అంటే నువ్వు ఆమెకు దూరంగా ఉండటం మంచిది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకేం కావాలో నాకు తెలుసు. నాకేం కావాలో నాకు తెలుసు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నో వాట్ ఐ వాంట్. ఐ నో వాట్ ఐ వాంట్. నాకేం కావాలో నాకు తెలియదు. నాకేం కావాలో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ అంటే నాకేం కావాలో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దీని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్ అంటే దీని గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోకూడదు. ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇండియా షుడ్ నాట్ లూజ్ దిస్ మ్యాచ్. ఇండియా షుడ్ నాట్ లూజ్ దిస్ మ్యాచ్ అంటే ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోకూడదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ క్యాన్ మూత లూజ్గా ఉంది జాగ్రత్త. క్యాన్ మూత లూజ్గా ఉంది జాగ్రత్త. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ ద లిడ్ ఆఫ్ ద క్యాన్ ఈజ్ లూజ్. బీ కేర్ఫుల్ ద లిడ్ ఆఫ్ ద క్యాన్ ఈజ్ లూజ్ అంటే క్యాన్ మూత లూజ్గా ఉంది జాగ్రత్త. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈరోజు త్వరగా వచ్చాను. నేను ఈరోజు త్వరగా వచ్చాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కమ్ వెరీ ఎర్లీ టుడే. ఐ కేమ్ వెరీ ఎర్లీ టుడే అంటే నేను ఈరోజు త్వరగా వచ్చాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అంతే తెలుసు. నాకు అంతే తెలుసు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దట్ ఈజ్ ఆల్ నో. దట్ ఈజ్ ఆల్ నో అంటే నాకు అంతే తెలుసు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను అంత మంచివాడు కాదు. అతను అంత మంచివాడు కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీఈస్ నాట్ దట్ గుడ్. హీఈస్ నాట్ దట్ గుడ్ అంటే అతను అంత మంచివాడు కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.